హాయ్ అందరికీ. ఈరోజు ఒక్క బ్యాటర్తో 3 రకాల బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో మీతో షేర్ చేసుకుంటాను. చాలా హై ప్రోటీన్ అండి. అలాగే మినపప్పు ఏం లేకుండా ఈ విధంగా చేసి పెట్టండి. ఒకసారి మనం బ్యాటర్ రెడీ చేసుకుంటే చక్కగా 3-4 డేస్ మనకి ఇంకా టెన్షన్ లేకుండా రకరకాలుగా చేసుకోవచ్చు. అది ఎలానో చూసేద్దాం. ఇక్కడైతే 1 కప్ నేను బ్లాక్ చనా దాల్ తీసుకొని 1/2 కప్పు వరకు సగ్గుబియ్యం అండి. టేస్ట్ నిజంగా బాగుంటుంది సగ్గుబియ్యం వేస్తే. 1 స్పూన్ వరకు అయితే బియ్యం అయినా లేదంటే శనగపప్పు అయినా వేసుకొని కొన్ని మెంతులు వేసుకోండి. నీట్గా వాష్ చేసి ఒక 5 to 6 అవర్స్ లేదు 3 to 4 అవర్స్ అయినా పర్లేదు. కొంచెం బ్లాక్ చనా ఏంటంటే మనకి ఎక్కువసేపు సోక్ అవుతుంది, అంటే మంచిగా నానడానికి టైం పట్టిద్ది అంతే. సో నేనైతే ఆఫ్టర్నూన్ నానబెట్టేసుకొని నైట్ మిక్స్ పట్టేసుకున్నాను. చూసారు కదా మంచిగా నానిపోయింది. ఇది ఇంకా మనం నార్మల్ ఈ ఇడ్లీ దోశ వాటికి ఎట్లా మిక్సీ పట్టేసుకుంటామో సేమ్ అలానేనండి అంతే. సో కొంచెం తిక్కుగా మిక్సీ పట్టేసుకోండి, కొంచెం వాటర్ ఎక్కువగా వేయకుండా. ఈ విధంగా నేనైతే ఒక 1/2 కప్ అంతే వేసాను, ఎందుకంటే ఇడ్లీ రావు. నార్మల్ దోశ బ్యాటర్ లాగా మనము వాటరీగా చేసుకుంటే అట్లా ఈ దోశ ఓకే కానీ ఇడ్లీ రాదు అన్నట్టు. దీంతో నేను ఇడ్లీ అండ్ నెక్స్ట్ వచ్చేసి దోశ, ఊతప్పం, గుంట పొంగనాలు కూడా చేసుకోవచ్చు అండి. ఈ విధంగా కొంచెం వాటర్ తోటి మంచిగా మిక్స్ చేసి నైట్ ఫర్మెంటేషన్ పెట్టాను, ఓవర్ నైట్ అంతే. మంచిగా మనకి మార్నింగే, వింటర్ కదా చలికాలంలో పిండి పులవదని అంటారు, కొంచెం గాలి పోకుండా పైన ఇంకొక 2-3 పెద్ద పెద్ద నేనైతే ఏం చేస్తానంటే మాకు ఎలాగో ముంబైలో బాగా సఫికేషన్ ఉంటుంది కాబట్టి నార్మల్గా పిండి ఎప్పుడు పట్టినా పొంగుతుందండి. సో అది మంచిగా పులియాలంటే మీరు ఒక గాలి తగిలిన ప్లేస్లో పెట్టేసేయండి. చూసారు కదా మార్నింగ్కి చక్కగా పులిసింది. అండ్ నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇందులో వాటర్ వేయకుండా మీరు ఇడ్లీ వేసుకోండి. పెద్ద ట్రే అయినా పర్లేదు, కానీ మా పిల్లలు ఇడ్లీ బేసిక్గా తినరు. వాళ్ళు తినాలి, ఎందుకంటే ఆవిరితో చేస్తాం కదా, తినాలి అనేసి నేను ఇలా చిన్న ట్రేలో చేస్తానండి. అందుకే నేను ఇప్పుడు పెద్ద అయితే వేయట్లేను, ఎందుకు వేస్ట్ అనేసి. మీకు ఇంకా 3-4 టైప్స్ అలా చూపిద్దాం అన్నట్టు కదా. ఇంకా ఇలా మిన్ను కోసం అయితే ఇలా చిట్టి ఇడ్లీలు చేసి ఇస్తాను అన్నట్టు. సో చాలా ఇష్టంగా కూడా తింటారు. మనం పెద్ద ఇడ్లీలు కూడా వేసుకోవచ్చు. సో నార్మల్ ప్లెయిన్గా ఇక్కడ మన ఇడ్లీ పాత్రలో ఇది చిన్న ట్రే పెట్టేసి ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి. చూడడానికి చిన్నగా ఉంటాయి కాబట్టి మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇడ్లీ తినట్లేరే అని చాలా బెంగగా ఉండే, బట్ ఈ ట్రే తీసుకున్న దగ్గర నుంచి ఈ ట్రే పట్టేసుకొని ఈరోజు ఇది చేస్తున్నంటే హ్యాపీగా తింటానని. మిన్ను అయినా కన్నయ్య అయినా సో పర్లేదు, 1-2 అయితే అన్నీ కలిపితే చూడడానికి ఇన్ని ఉన్నాయి, కానీ అవి ఏమున్నాయండి 2, అంతకంటే ఎక్కువ ఏం కావు. ఇంకా పల్లీ చట్నీ అయితే చేశాను, పల్లీలు. నెక్స్ట్ ఇక్కడ నేను బాదం జీడిపప్పులు వేసి ఆల్రెడీ షార్ట్లో పెట్టాను. నేను ఎలాంటి పిల్లలకి చట్నీస్ ఇస్తాను బ్రేక్ఫాస్ట్కి అనేసి, ఖచ్చితంగా మీరు చూసి ట్రై చేయండి, ఓకేనా. ఇంకా తనే తినేస్తాడు, చిన్నగా ఉంటాయి కాబట్టి చట్నీ ఎక్కువ పెట్టేసుకోండి, తినేస్తాడు అన్నట్టు. టేస్ట్ బాగుంటే చట్నీ మా పిల్లలు బ్రేక్ఫాస్ట్ కూడా తినేస్తారు. నెక్స్ట్ వచ్చి ఇంకా గుంట పొంగనాలు సేమ్ మనం వాటర్ వేయకుండానే కొంచెం బ్యాటర్ తీసేసి బౌల్లో వేసుకొని కొన్ని ఆనియన్, క్యారెట్స్ అలా పచ్చిమిర్చి వేసుకొని గుంట పొంగనాలు వేసుకోండి. మీకు డౌట్ లేదు రాదు అని అనుకుంటే ఒక 1 స్పూన్ బియ్యం పిండి కనపండి, బట్ వాటర్ ఏం వేయకుంటే ఇడ్లీనే వచ్చింది, ఇంకా గుంట పొంగనాలు ఎందుకు రావులేండి. నెక్స్ట్ దీంతో నేనైతే దోశ చేస్తున్నాను. సేమ్ ఇంకొంచెం వాటర్ వేసుకొని మనం దోశకి ఎలా చేస్తామో అలా ఎక్కువ వాటర్ వేయకుండా దోశ వస్తుంది. పిండి బాగా పులిసితే ఈ విధంగా ఎగ్ దోశ అయితే మా పెద్ద బాబుకి ఇష్టము, చాలా ఇష్టంగా తింటాడు. ఆయన ఒక్కటి ఇచ్చినా కూడా హెవీ అయిపోతుంది. కొంచెం అందులో ఒక ఎగ్ వేసుకొని బీట్ చేసుకొని కొంచెం సాల్ట్, రెడ్ చిల్లీ ఫ్లాక్స్ వేసి ఈ విధంగా దోశ పైన వేశాను, అంతేనండి. సో పైనుంచి కొంచెం కొత్తిమీర చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది అనేసి. పిల్లలకి కొంచెం చిన్నగా చేంజెస్ అంతే, చూడడానికి కలర్ఫుల్గా ఉంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఒక్క దోశ వేసినా సరిపోతుంది, వాళ్ళ స్టమక్కి ఫుల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొక దోశ కూడా వేసేసాను. ఒకటే తింటాడు కన్నయ్య, ఇంకొకటి మళ్ళీ మా హస్బెండ్కి అవుతుంది అనేసి. మీరు క్రిస్పీగా కావాలనుకుంటే క్రిస్పీగా కూడా వేసుకోవచ్చు, బట్ లేదంటే ఇలా సాఫ్ట్గా కావాలంటే, మెత్తగా ఉంటేనే మా పిల్లలకి ఇష్టం కదా, అందుకే నేను కొంచెం మందంగానే వేస్తాను. సో ఇందులోకైతే నేను బీరకాయ చట్నీ అండి, ఆల్రెడీ నేను ఈరోజు ఆఫ్టర్నూన్ మీతో షేర్ చేసుకున్నాను, షార్ట్లో పెట్టాను. నేతి బీరకాయ చట్నీ ఎంత బాగుంటుందంటే కాంబినేషన్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా సరే ఇలా బీరకాయ చట్నీతోటి చేసుకుంటే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఊతప్పం అండి. ప్యాన్ పైన కొంచెం ఆయిల్ గ్రీస్ చేసి కొంచెం
కలర్ఫుల్గా ఉండడానికి నేనైతే నువ్వులు వేసుకొని కొంచెం ఎక్కువ మందంగా రావాలి కాబట్టి ఊతప్పం కొంచెం ఎక్కువ పిండి వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి అంతే. సో ఒక్కసారి మనము ఇది మిక్సీ పట్టేసుకున్నామంటే చాలండి, మంచిగా వీక్లీ 3-4 టైమ్స్ హ్యాపీగా మనకి ఏ టెన్షన్ ఉండదు. ఎక్కువ క్వాంటిటీ తోటి మంచి మిక్సీ పట్టేసుకొని ఫ్రిడ్జ్లో సాల్ట్ వేయకుండా కొంచెం కొంచెం మనం వాడుకునేటప్పుడే సాల్ట్ వేయండి. సాల్ట్ వేయకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒక 10 to 15 మినిట్స్ ముందు తీస్తే మళ్ళీ ఫర్మెంటేషన్ అవుతుంది. సాల్ట్ వేస్తే అసలు అవ్వదు, పుల్లటి స్మెల్ వస్తుంది. సో ఆ విధంగా చూసుకోండి అంతే. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం పైనుంచి కొంచెం క్యారెట్ ఆనియన్ వేసాను, మీరు బీట్రూట్ అల్లనైనా వేసుకోండి. సో ఒక్కటి సరిపోతుంది, అంటే మీరు తినే క్వాంటిటీని బట్టి చేసుకోండి. నేను మీకు చూపించడానికి క్వాంటిటీ తక్కువతోటి డిఫరెంట్గా చూపిస్తున్నాను. ఇంక ఇక్కడ కూడా నేను పల్లీలు పుట్నాలతోటి చట్నీ చేశాను. అలాగే కొంచెం పప్పుల పౌడరు కారం అండి, అది కూడా నేను షార్ట్లో షేర్ చేసుకున్నాను, చూసి ట్రై చేయండి పప్పుల పౌడర్తో ఎలా ఉంటుంది అని. ఇడ్లీ దోశలోకి పప్పుల పౌడర్ అన్ని పప్పులు వేసి చేస్తే బాగుంటుంది. సో ఇది అండి, ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఎలా ఉందని కామెంట్ బాక్స్